ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. 11 నెలల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు. ఒకటి కాదు, ఈ క్రైస్తవ జీవితమే లేకపోతే ఒక మానవ జీవితమే నరుని కాలం అంట, యుద్ధ కాలం అంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అథారిటీ ఆఫ్ బిలీవర్స్ హ్యావింగ్ ఇన్ క్రైస్ట్ అంటే విశ్వాసులకున్న అధికారము, ప్రభువులో విశ్వాసులకున్న అధికారం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి అందరూ, ప్రభువులో విశ్వాసికి ఉన్న అధికారం. కాబట్టి మనం అధికారం లేని వారం కాదు, కానీ మనం అధికారం కలిగిన వాళ్ళం. పక్క వాళ్ళకి చెప్పండి, నాకు అధికారం ఉంది అని చెప్పండి. ఆ విశ్వాసికి యేసయ్యలో అథారిటీ ఆఫ్ బిలీవర్స్ హ్యావ్ ఇన్ క్రైస్ట్ అంటే యేసయ్యలో విశ్వాసికి ఉన్న అధికారం మనకు అధికారం కలిగిన వాళ్ళం. ఈ లోకంలో గవర్నమెంట్ తరపున మనకు అధికారం ఉన్నా లేకపోయినా పరలోకపు గవర్నమెంట్ ద్వారా ఈ లోకంలో ఉన్న దురాత్మల సమూహాలను, రోగాలను, కుటుంబ సమస్యలను, మనలను బాధ పెడుతున్న ప్రతిదానిని కూడా యేసయ్య నామ అధికారము చేత వాటిని మనము పారద్రోలగలుగుతాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనకు అథారిటీ ఉంది. వీ హ్యావ్ అథారిటీ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా మనకు అధికారం ఉంది. మనం అధికారము చలాయించేవాళ్ళం. ఎందుకంటే మనం పోరాడేది మరి మనుషులతో కాదు. మనం పోరాడేది ఎవరితో? శరీరులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మల, లోకనాథులు, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. శరీరంలో అనారోగ్యం వచ్చిందా, అది ఒక దురాత్మ యొక్క సూచన. కుటుంబంలో దరిద్రత ఉందా, అది ఒక సైతాను మన ఇంట్లో ఉండి మనల్ని అభివృద్ధిలోకి, ఆశీర్వాదంలోనికి రానివ్వకుండా సాతాను అడ్డుకుపడుతూ ఉంది. సోమర్తనం ఉందా, అదొక దురాత్మ. బైబిల్లో ఉంది తెలుసా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. చురుకుతనం లేదా, అది కూడా ఒక దెయ్యమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవన్నీ కూడా ఒక స్పిరిట్స్ అన్నమాట, దెయ్యాలు. ఈ దెయ్యాలు ఏం చేస్తాయి? ఇప్పుడు నువ్వు చురుగ్గా ఉన్నావు అనుకో, 4-5 మీటింగులకి వెళ్ళగలుగుతావు. ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, ఏ మీటింగు నువ్వు మానవు. సపోజ్ నాకు అనారోగ్యంగా ఉంటే మీటింగులన్నీ ఏం చేసి ఎగ్గొట్టి ఏం చేస్తావు? ఇంట్లో పడుకుంటాం. అలా ఇంట్లో పడుకోవడం వల్ల యేసయ్య రాజ్యం వ్యాప్తి చెందుద్దా, ఆగిపోతుందా? దేవుడు నాకు ఇచ్చిన పని ఏమైపోతుంది? నేను పూర్తి చేయగలుగుతానా? కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా అనారోగ్యాల ద్వారా, ఆలోచనల చేత, భయము చేత, అలాగే ఆర్థిక ఇబ్బందుల చేత ఈ దురాత్మలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దురాత్మలను పోగొట్టాలంటే యేసయ్య దగ్గరికి రాకూడదు. యేసయ్య ఆల్రెడీ మీకు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. మొన్నే నేను ఒక దైవ సాకులు లెస్టర్ సమురల్ అని చెప్పి ఒక ఆయన, అమెరికా దైవ సాకుడు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు. ఆయన నేను చదువుకున్న బైబిల్ స్కూల్ స్థాపించిన ఉల్ఫెక్ మ్యాన్కి ఆయన ఆత్మీయ తండ్రి అనమాట. ఆయన గురించి నేను విన్నాను. అయితే ఆయన ఒక మంచి పుస్తకాలు కూడా రాశాడు. మొన్న ఆయన కార్యక్రమం నేను చెప్తే ఆయన ఆత్మీయ తండ్రి అయిన స్మిత్ విగిల్స్వర్త్ గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. నేను అదంతా చాలాసేపు, ఒక అరగంట దాకా ఆయన గురించి చెప్తే విన్నాను. స్మిత్ విగిల్స్వర్త్ ఆయన న్యూస్ పేపర్ చదువుడు, ఓన్లీ దేవుని వాక్యాన్నే చదువుతాడు. రెండోది, స్మిత్ విగిల్స్వర్త్ అరగంటకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. స్మిత్ విగిల్స్వర్త్ దగ్గరికి మీరు వెళ్ళారనుకో, ముచ్చట్లు ఏం చెప్పడు. వాక్యం చదువుకుందాను, అరగంట వాక్యం చదువుతాడు. ఆ తర్వాత మళ్ళీ అరగంట ప్రార్థన చేస్తాడు. ఈ లెస్టర్ సమురల్ ఈ స్మిత్ విగిల్స్వర్త్ గురించి విని ఈయన ఎప్పుడైనా కలవాలి, ఆయన అద్భుతాలు ఎలాంటి అంటే, ఒకరోజు ఆయన దగ్గరికి ఒక క్యాన్సర్ పేషెంట్ని తీసుకొచ్చారు. క్యాన్సర్ పేషెంట్ ఎలాగున్నాడు? చావు బతుకులో ఉన్నాడు. లాస్ట్గా ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దని తీసుకొచ్చి ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. ఆయనతో పాటు డాక్టర్ కూడా ఉన్నాడు. ఉంటే ఈ స్మిత్ విగిల్స్వర్త్ అందరికి ప్రార్థన చేసుకుంటా వచ్చాడు. ఆమె ఆ క్యాన్సర్ పేషెంట్, డాక్టర్ చెప్పాడు ఈమెకి కడుపులో క్యాన్సర్ ఉంది అని చెప్పగానే, ఎక్కడ అని చూపించగానే చెయ్యి ఇట్లా తిప్పి, ఆయన లెస్టర్ సమురల్ చెప్పాడు, ఇలా తిప్పి ఒక్క గుద్దు పొట్ట మీద గుద్దగానే ఉన్న ప్రాణం కాస్త పోయింది. ఇంకా ఎల్లకెల్లా పడిపోయి కాళ్ళు చేతులు అయిపోయింది.
ఈ డాక్టర్ ఇదేంటి నువ్వు ఇలా చేసావు, నువ్వు బతికిస్తామని తీసుకొస్తే ఇలా గుద్ది చంపేసావు ఏంటని చెప్తే స్మిత్ విగిల్స్వర్త్ ఒక్క మాటకి చెంచడం లేదు, ఏం మాట్లాడుకోకుండా నెక్స్ట్ పేషెంట్ దగ్గర ప్రార్థన చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతున్నాడు. అలా ఒక 5, 6, 7 వెళ్ళిన తర్వాత వెనక నుంచి అసలు వెనక్కి కూడా తిరగల, కంగారు పడలా, ఏమీ అసలు ఒక చెంచులత్వం లేకుండా. ఈ డాక్టర్ ఏమో ఇదేంటి నీకు మెంట్లా ఏంటి, నువ్వు ఇలా చేసావేంటి, మధ్యాహ్నం తీసుకొస్తే ఇలా గుద్ది చంపేసావు నువ్వు అని చెప్పి వాళ్ళంతా కంగారు పడిపోతున్నారు. ఆయన ఏం మాట్లాడకుండా అట్లాగే వెళ్ళిపోతా ఉన్నాడంట. వెళ్ళిపోతున్న కొంతసేపటికి ఒక 5, 6 పేషెంట్ల దగ్గరికి అట్లా వెళ్ళగానే వెనక నుంచి అరుపులు, కేకలు, సంతోషం, చప్పట్లు కొట్టేస్తున్నారు. ఏంటని చెప్పి చూడగానే ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చిన ఆమె లెగిసి కూర్చుని ఎగురటం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా. ఆయన అద్భుతాలు అలా చేసేవాడు, అలా అద్భుతాలు గుద్ది అలా చేసేవాడు. ఆయన ఒకరోజు ఏమైపోయింది, లెస్టర్ సమ్రాలు ఆయన చెప్పాడు, ఈ స్మిత్ విగిల్స్వర్త్ అలాగే రోజు దేవునితో ఆయన దగ్గరికి ఒకసారి ఈయన వెళ్తే ఈ దైవ సేవకుడు రాగానే ఏంటి ఎలాగున్నా ఏం అడగలేదు, బైబిల్ చదువుకుందాన్ని కూర్చోబెట్టి అరగంట బైబిల్ చదివాడంట. సరే ప్రార్థన చేసుకు, ఇంకేం మాటలు లేవు, బైబిల్ చదవటం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం. ఈయనకేం అర్థం, ఇదేంట్రా నేను వస్తే నాకేం చెప్తాడు అనుకుంటే ఏం ఇలా ఫెలోషిప్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ స్మిత్ విగిల్స్వర్త్ దేవుడితో మాట్లాడుకుంటూ ఉన్నాడంట. మాట్లాడుతుంటే రోజు ప్రభుతో గంటల మాట్లాడుతూ ఒకరోజు దెయ్యంగాడు ఏం చేశాడు, ప్రభుకి ఆయన మధ్య వచ్చి నిలబడ్డాడు. నిలబడితే ఈయన చూస్తున్నాడు, ప్రభు ఆయన తరం కొడతాడేమో అని చెప్తుంటే ప్రభు ఏం మాట్లాడట్లేదు, ప్రభు స్వరం వినబడట్లేదు, ఈయన మాటలు ఆయనకి వినబడట్లేదు. మధ్యలో అడ్డుబండగా వచ్చేసాడు వాడు నుంచున్నాడు. అలాగే ఏం అర్థం కాదు, ఎంతసేపటికి ఎంత చేసినా కానీ వాడు కదలట్లా. ప్రభు ఏమైనా హెల్ప్ చేస్తాడంటే ప్రభు ఏమి హెల్ప్ చేయట్లే. యేసయ్య ఇదేంటి ఈయనకు అర్థం కాలేదు. తర్వాత కొంతసేపటికి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన అడిగాడు, యేసయ్య వాడు దెయ్యం మన మధ్యలోకి వచ్చింది కదా, నీకు నాకున్న బంధాన్ని వేరు చేశాడు కదా, నేను రోజు నీతో మాట్లాడుతూ నా మాటలు నీకు వినపడకుండా చేస్తున్నాడు కదా, నా ప్రార్థన నీ దగ్గరికి రాకుండా చేస్తున్నాడు, ఎందుకని నువ్వు వాడిని గద్దించాలంటే ప్రభు చెప్పాడంట, నేను నాకున్న అధికారాలన్నీ కూడా మీకు ఇచ్చేసాను, వాడిని నువ్వే తరం కొట్టగలవు, నేను సర్వాధికారం, శత్రువు మీద నీకు సర్వాధికారం నేను నీకు ఇచ్చేసాను, కాబట్టి నువ్వు వాడిని పొమ్మనగానే వాడు పోతాడు. నువ్వేమో అధికారం వాడుకోకుండా ఇంకా నేనేమైనా చేస్తానేమో, ఇంకా నేను సహాయం చేస్తాను, నా మీద ఆధారపడుతున్నావు. కాదు, నాకున్న అధికారాలు. అందుకే బైబిల్లో ఉంది సార్, దేవుని సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నేను తాళాలు మీకు ఇచ్చాను. ఇప్పుడు ఆ దెయ్యమును నువ్వే గంధించాలి, ఆ రోగాన్ని నువ్వే బంధించాలి. నీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని అయ్యా తీసేయటం కాదు, నువ్వు నా బిడ్డగా నువ్వే నాలాగా నిలబడి నా ప్రతినిధిగా, నా రాయబారిగా నీ ఇంటిని నువ్వే చక్కబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ రోగాన్ని నువ్వే పరిగెత్తించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే నేను మీకు అధికారం ఇచ్చాను. మీరు అధికారం లేని వాళ్ళు కాదు. నాకు భూమి మీద పరలోకంలో అధికారం ఉంది. ఈ అధికారం అంతా తీసుకొచ్చి ఒకప్పుడు నేను మీకు ఇస్తే మీరు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు? అపవాది చేతిలో పెట్టారు, ఏదేను తోటలో. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి 2025 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి వాడి అపవాది దగ్గరున్న తాళాలన్నిటినీ తీసుకుని వాడు మరణం మీద ఉన్న అధికారాన్ని తీసేసుకున్నాను, రోగం మీద ఉన్న అధికారాన్ని తీసేసుకున్నాను, దరిద్రత మీద ఉన్న అధికారాన్ని తీసేసుకున్నాను, అవమానం మీద ఉన్న అధికారాన్ని తీసేసుకున్నాను. వాడు ఎంత మాత్రమో వాడి తలను చితక్కొట్టి వాడిని ఎక్కడ పెట్టాను? మీ పాదాల కింద పెట్టాను. వాడిని మీరు శాసించగలరు. మీరు నోరు తెలిస్తే వాడు పారిపోతాడు. ఎందుకో తెలుసా? 70 మంది శిష్యులను తయారు చేసిన తర్వాత ఈ మాట చూడండి, ఒకసారి తీయండి, ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. హల్లెలూయా. లూకా సువార్త, లూకా రాసిన సువార్త లూకా రాసిన 10:19 చూడండి. 10వ అధ్యాయం 19వ వచనం, 10వ అధ్యాయం 19. 17 చదువుతున్నాను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు, చెప్పండి, ఎవరి నామం వల్ల? యేసయ్య నామం మీకు ఉందా లేదా? యేసు నామం దేవుడు మీకు ఇచ్చాడా, ఇవ్వలేదా?
అన్ని నామముల కన్నా ఏం చేశారు? యేసు నామాన్ని దేవుడు మనకి వాడుకునే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నువ్వు యేసు నామాన్ని ప్రకటిస్తే పరలోకంలో కానీ భూమి మీద కానీ ఏదైనా జరుగుద్ది. సంతోషం లేదనుకుంటా. ఎలా నువ్వు నమ్మితే జరుగుద్ది. నువ్వు నమ్మాలి యేసు నామంలో. నేను ఒక మాట చెప్తున్నాను. శృంగారం అనే దేవాలయం దగ్గర 40 సంవత్సరాలకు పైబడిన కుంటివాడు ఉన్నాడు. నరాలు ఎలా బీసుకుపోయి ఉంటాయి, ఎముకలు కీళ్ళన్నీ కూడా పట్టేసి ఉంటాయి. కానీ యేసు నామము ఆ నరాలను కీళ్లను ఎముకలను ఏం చేసింది? సడలింప చేసింది. ఆ నామానికి ఆ శక్తి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. నా నామం పేరట మీరు దెయ్యాలను వదలకొడతారు. ప్రతి సిక్నెస్ వెనక దెయ్యం ఉంది, ప్రతి దరిద్రత వెనక దెయ్యం ఉంది, ప్రతి కలహం వెనక దెయ్యం ఉంది, ప్రతి గర్వం వెనక దెయ్యం ఉంది. ఈ లోకంలో మన శరీరంలో ప్రతిదీ చేస్తున్న దానికి దెయ్యపు శక్తి, దానికి ప్రాధాన్యం. ఆ దెయ్యాలు పోగొట్టాలంటే నీ అధికారాన్ని నువ్వు పట్టుకోవాలి, నీ అధికారాన్ని వాడాలి. కొంతమంది అధికారం వాడకుండా అయ్యా మళ్ళీ రావా, సిలువులో మళ్ళీ రాయ్యా, మళ్ళీ. అందుకే తోమా ఏమన్నాడో తెలుసా? నీ గాయంలో చెయ్యి పెట్టి నమ్మాడు. ప్రభు ఏమన్నాడో తెలుసా? తోమా, నువ్వైతే నా గాయాల్లో చెయ్యి పెట్టి నువ్వు నమ్మావు, ఇదిగో నువ్వు అలా నమ్మావు. నేను చెప్తున్నాను విను, నన్ను చూడకుండా నమ్మిన వాళ్ళు నీకన్నా మంచి స్థానంలో ఉంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ఏమి నమ్మాలి? దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఆయన నామము చెప్పితే అద్భుతం జరుగుద్ది. ఆయన నామము చెప్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆయన నామానికి నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము లోబడుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నామానికి నా బ్రెయిన్ లోబడుద్ది, ఆయన నామానికి నా గుండె లోబడుద్ది, ఆయన నామానికి క్యాన్సర్ లోబడుద్ది. ఎందుకంటే ప్రతి రోగానికి ఒక పేరు ఉంది. అన్ని పేర్ల కన్నా పై పేరేంటో తెలుసా? యేసయ్య నామం. యేసయ్య నామం, యేసయ్య నామం. ఆ నామాన్ని ప్రకటించినప్పుడు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ కుటుంబ పరిస్థితి మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ రోగం మారిపోతుంది. ఇది మతం కాదు, యేసయ్య నామం ఇది. ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నామము పరలోకంలో పనిచేస్తుంది, ఆయన నామము భూలోకంలో పనిచేస్తుంది. ఆయన నామాన్ని వాడుకుని అధికారం చెలాయించి దురాత్మల యొక్క కార్యాలన్నిటినీ కూడా పాడు చేయాలి మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, సాతాను పనులన్నిటి నేను పాడు చేస్తానని చెప్పండి. ఎలా పాడు చేస్తాం? యేసయ్య నామము చే. వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా నీ నామానికి దెయ్యాలు లోబడుతున్నాయి. యేసయ్య నామంలో శక్తి ఉంది. ప్రభు చెప్పాడు, సిలువ నుంచి తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి తెలుసా? పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం. ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఉదాహరణ చెప్తా, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటు. నాకు లైసెన్స్ లేనప్పుడు ఎవరు పోలీసులు ఆపినా, ఏమండి నేను పాల్గారు అబ్బాయిని అనగానే అధికారం ఉందేమో మా నాన్నకి, కానీ అధికారాన్ని ఏం చేశాను నేను వాడుకుని వాళ్ళు నన్ను పట్టుకోకుండా తప్పించబడ్డాను. అలాగే యేసయ్యకి అధికారం ఉంది. ఇప్పుడు నీకు ఇచ్చాడు అధికారం, నువ్వు వాడుకోవటమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రండి, ఒక మాట చెప్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కూడా ఈ మాటలకు రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలోకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన ఏం చేశాడు? మనం ఎవరి పిల్లలం అంట? చెప్పండి, మనం ఎవరి పిల్లలం? కాబట్టి యేసయ్యకి అధికారం ఉందంటే నీకు ఉన్నట్టా లేదంటారా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు, వారు ముఖ్యమంత్రి, వారి కుమారులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్నగారి యొక్క అధికారాన్ని కూడా ఏం చేస్తారు? ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ నాన్నగారు అయితే వారి కుమారులకు కూడా ఏం చేస్తారు? అదే పోలీసులు ఆయనకి సల్యూట్ కొడతారు. దేనికి స్తోత్రాలు చేయాలి. మీ నాన్నగారి ముఖ్యమంత్రి, మీ కొట్టమంటారా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఆ అధికారాన్ని, ఆ పవర్ని, అథారిటీని ఎంజాయ్ చేస్తారు. దేనికి స్తోత్రాలు చేయాలి. ఇప్పుడు నువ్వు ఎవరు కుమార్తెవు? చెప్పండి, ఎవరు కుమార్తెవు?
ఎవరు కుమారుడువు నువ్వు? కాబట్టి నీకు ఆయన పేరును ఉపయోగించుకునే అధికారం ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య పేరును ఉపయోగించుకునే అధికారం నాకు ఉందని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఉంది? మీరు ఎవరు పిల్లలు? ఎవరు పిల్లలు? ఇక్కడ రాస్తుందిగా, ఎందరైతే దేవుని నామాన్ని అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన ఏం చేశాడంట? అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరు సామాన్యులు కాదు, అధికారముతో ముడిపడి ఉన్న యేసయ్య బిడ్డలం. కాబట్టి మనం కూడా ఆయన పేరును వాడుకోవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం చెప్పితేనే దెయ్యాలు వణుకుతాయి అంట. ఆయన ఒకరోజు డిజిఎస్ దినకరన్ గారిని ప్రభు పరలోకానికి తీసుకెళ్ళి నీకు ఒకటి చూపిస్తాను రమ్మని చెప్పి ఆ పాతాళం దగ్గరికి తీసుకెళ్ళి జీసస్ యేసయ్య అనగానే ఎంత గలిబిలి జరిగిందంటే, అమ్మో యేసయ్య వచ్చేసాడా, యేసయ్య వచ్చేసాడా, యేసయ్య వచ్చేసాడా, ఇంకా మేము నరకానికి వెళ్ళిపోవాల్సిందని సాతాన్లంట తొందరపడిపోయి కంగారు ఒకలాంటి గలిబిలి అయిపోయిందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి తెలియట్లేదు, నువ్వు ఎవరి బిడ్డవో తెలియట్లేదు. సాతానుగాడు నీకు ఎంత మతిమరుపిచ్చాడంటే, ఎంత అజ్ఞానంలోకి నిన్ను నెట్టేశాడంటే, నాకు ఎవరూ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఆ మాట పలుకుతుంటే ప్రభు హృదయమేమో బాధ. సాతానుగాడైతే ఎంత, బైబిల్లో ఒక మాటను చెప్పమంటారా? నా జనులు జ్ఞానము లేక నశిండ, మై పీపుల్ విల్ పెరిష్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంట. నువ్వు ఎవరి బిడ్డవి? చూడటానికి నువ్వు ఒక చిన్న కుటుంబంలోనే ఉన్నావు, కానీ పరలోక ఆత్మీయంగా చూస్తే సృష్టికర్త యొక్క నువ్వు కుమార్తెవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సృష్టికర్త యొక్క కుమారుడువు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లి. కాబట్టి నువ్వు సామాన్యురాలవు కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నీ తండ్రికి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. ఆయనకి ఎలాంటి పవర్స్ తెలుసో? భూలోకంలో ఏదైనా చేయగలడు, పరలోకంలో ఏదైనా చేయగలడు. అటువంటి దేవుని బిడ్డవు నువ్వు. ఆ బిడ్డవు నువ్వైతే ఆ అధికారం మీ నాన్నగారి పేరు ఉపయోగించుకొని నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే యేసయ్య నామం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, రోమా 8:17 ఏముందో? పిల్లలమే కాదంట, మనము పిల్లలమైతే వారసులము. చెప్పండి, మనం పిల్లలమైతే ఎవరు చెప్పండి? మనం వారసులం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన నామానికి వారసులం, ఆయన ఆస్తికి వారసులం, ఆయనకున్న ప్రతి దానికి వారసులు మనమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నావన్నీ కూడా మా పిల్లలకి వెళతాయి, అలాగే ప్రభు అన్నీ కూడా మనకు వస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు పిల్లలైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వారసులం, తండ్రి వారసులం. ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు వారసుడిగా ఉన్నారో, ఆయన మనకు పెద్దన్నగా ఉన్నారు, ఆయనతో పాటు మనం కూడా ఏంటో తెలుసా? పరలోకంలో తండ్రి పక్కన సమానంగా కూర్చుండబెట్టి మనల్ని ఏం చేశాడో తెలుసా? వారసులుగా చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యేసయ్యలో మనకు అధికారం ఉంది. యేసయ్యలో మనకు అధికారం ఉంది. యేసు నామముతో మనం ఏదైనా చేయగలం. యేసు శిష్యులు వచ్చి చెప్పారయ్యా, నీ పేరు చెప్పగానే దెయ్యాలు పారి మాకు లోబడుతున్నాయి, రోగాలు లోబడతాయి. ఇంకొకటి చెప్పనా? యేసు నామము కలిగిన పేతురు నడుస్తూ ఉంటే సూర్యుడు వచ్చి ఆయన మీద పడి, యేసు నామము ధరించుకొని ఉన్న, యేసు నామము కలిగి ఉన్న పేతురు యొక్క నీడ పడితే ఆ నీడలో నుంచి యేసయ్య శక్తి ప్రవహించిందంటే, ఆ నామములోంచి శక్తి నీ జీవితంలోకి రాదా? అందరంట ఆ నీడలో అనారోగ్య వాళ్ళని పడుకోబెడితే అందరూ ఆరోగ్యవంతులుగా మారిపోయారు. పౌలు నడికట్టు పట్టుకుంటే స్వస్థత. ఎలీషా యొక్క బోన్స్ పక్కన శవానికి తగలగానే ఇంకొక వ్యక్తి లేచి కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామం ఎందరైతే యేసు నామం అంగీకరి వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆయన నామం కలిగిన బిడ్డలం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. అందుకే ఏం చెప్తున్నాడో చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:7 ఏమంటుందో చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి, దేవునికి స్తోత్రాలు చెప్పండి, ఎవరికి లోబడి ఉండాలి? ఈరోజు చాలామంది సైతానుగాడికి లోబడుతున్నారు, భయానికి లోబడుతున్నారు, రోగానికి లోబడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాధ, మా జీవితం ఇంతే, మా తలరాతి ఇంతే, మా బ్రతుకులు ఇలాగే వెళ్ళిపోవాలి, మా పిల్లలన్నా బాగుంటారు అనుకుంటున్నారు. కానీ అయ్యా ఇదేంటి నాయన, నేను నీ బిడ్డను నాయన, నీ వారసుని అయ్యి ఉంటే నన్నేంటి ఇలా ఉంచటం? నేను నీ కుమార్తెని, నాకు ఇదిగో నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్లో రాస్తుంది, ఇదిగో అగ్రిమెంట్లో దేవుని వారసుడని నీతో సరిసమానం అన్నట్టుగా నాకు రాస్తుంది నాయన. అటువంటి వాడిని ప్రభువా, ఏంటి నా స్థితిదా, ఎందుకు ఉండాలి, ఏంటి కారణం? అయ్యా ఏంటంటే ప్రభు ఏం చెప్తాడో తెలుసా? అమ్మా, కారణం నీ బుద్ధిలోనే ఉంది. దేవునికి స్తోత్రాలు చేయాలి. నీ బుద్ధి మారితే బ్రతుకేమవుతుంది? సమయం ఉండగానే కష్టపడాలి. ఏం చేయాలి? సమయం ఉండగానే. కొంతమంది సమయం అయిపోయినా కష్టపడతారు, అప్పుడు అవుతుందా? పని దొరికే టైంలో పని చెయ్యాలి, పని దొరకని టైంలో రెస్ట్ తీసుకో. కొంతమందికి పని దొరికినా దొరకపోయినా ఎప్పుడూ రెస్టే వాళ్ళు. మరి జీవితాంతం రెస్ట్లో ఉంటే ఇంట్లో ఫుడ్ ఉంటుందా? దేవునికి స్తోత్రం. కొంతమంది ఎప్పుడు ఆ మంచానికి అతుక్కుని పడుకుని ఉంటే వారి జీవితంలో ఎలా సాధిస్తారు? ఏం సాధిస్తారు? వాళ్ళు ఆశపడతారు కానీ వాళ్ళకి ఏమీ కూడా దొరకదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రాధాన్యత. ఎవరికి లోబడాలి? నువ్వు దేవునికి లోబడాలి. రోగానికి లోబట్టం కాదు, దెయ్యానికి లోబట్టం కాదు, ప్రభు సన్నిధికి నువ్వు లోబడాలి. ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు దేవునికి లోబడితే దెయ్యం పారిపోదు, నువ్వు లోబడకపోతే వాడు నిన్ను ఆడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అంటే దానికే నువ్వు లోబడాలి. నా యేసయ్య దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడని నేను ప్రార్థించాను, నా ప్రభు చేస్తాడు. అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లింది. నేను పక్కన చెప్పండి, నేను ప్రార్థించాను, నా ప్రభు చేస్తాడని చెప్పండి. ప్రార్థన చేసినవన్నీ, అడిగినవన్నీ పొంది ఉన్నారని ఏం చేయాలంట? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి లోబడమంటే ఆయన మాటను తూచా తప్పకుండా పాటించు. అప్పుడు నీ ఇంట్లోంచి దరిద్రత పోతుంది, నీ ఇంట్లోంచి రోగం పోతుంది. దేవునికి లోబడి ఎవరిని ఎదిరించాలంట? సాతాన్ని. ఏం చేయాలి? నువ్వు దేవునికి లోబడుకోకుండా సాతాన్ని ఎదిరించిన వాడు నీ దగ్గర నుంచి వెళ్తాడా? నమస్కారం, వెళ్ళరా బాబు, మాకు పౌలు తెలుసు, మాకు పేతురు తెలుసు, నువ్వెవడరా అని చెప్పి నీ మీద పడి మొత్తం చింపి నిన్ను పరిగెత్తిస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే యాకోబు చెబుతున్నాడు ఏమనో తెలుసా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాని మీ యొద్ద నుంచి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా నువ్వు ఎవరు కుమార్తెవో నీకు తెలియాలి, నువ్వు దేవుని వారసుడు నీకు తెలియాలి, ప్రభు నీకు శక్తి ఇచ్చాడని నీకు తెలియాలి, నువ్వు సామాన్యురాలు కాదని నీకు తెలియాలి, నువ్వు చాలా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాడని తెలియాలి. ఆ స్థితికి వెళ్లకుండా ఎవరు అడ్డుపడుతున్నారో నీకు తెలియాలి. ఆ అడ్డును ఎవరు తొలగించాలి? దేవుడు కాదు, నువ్వే తొలగించాలి. ప్రభువుకు లోబడాలి, ప్రభువుకి విధేయత చూపించి సాతానుగాడి ముందు నిలబడితే వాడు నీ యొద్ద నుంచి ఏమవుతాడు? దేవునికి స్తోత్రాలు. ఏమంటే గొలియాతు ముందు దావీదు వచ్చాడు. ఎవరికి లోబడి నిలబడ్డాడు? ఆయన మాటలు ఎలాగున్నాయి? యుద్ధాలు చేసిన వాళ్ళేమో 40 రోజుల నుంచి దాక్కున్నారు. 41వ రోజు ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. అన్నలు ఎట్లా ఉన్నారో చూస్తానికి వచ్చాడు. వచ్చే లోపల ఈ పరిస్థితి కనపడింది. మనోడికి చిరాకు పుట్టింది. ఏంటిది అసలు? నేను ఎవరు? నా పరిస్థితి ఏంటి ఇలా దడిపిస్తున్నాడు? జీవుల సైన్యం తృణీకరిస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు కత్తితో ఈటితో వస్తున్నావు, నీ శరీర బలంతో వస్తున్నావు, నీకు బుర్రలో బాగా పిచ్చెక్కిపోయిందిరా, నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు, నువ్వు మామూలుడివి కాదు, నీ మీద నీ ఆధారపడ్డాడు ఎవడో పైకి రాడన్న సంగతి నీకు తెలియదురా. నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట వస్తున్నాను రా అని చిన్న రాయితో కొట్టి చంపేశాడు. దేవునికి స్తోత్రాలు చాలు. పెద్ద రాయి కూడా కాదు, బుడ్డ రాయే. దేవుడు రాయి తిప్పటం ఆయన పని,
దాన్ని ఎక్కడ కూర్చటమో ఏసై పని. దేవునికి స్తోత్రాలు చాలు. కష్టపడటం నీ పని, అభివృద్ధిలో తీసుకురావడం ఏసై పని. దేవునికి స్తోత్రాలు చాలు. నమ్మకంగా ఉండడం నీ పని, అభివృద్ధి పరచడం ఆయన పని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపోవాలి. నువ్వు ఎదిరిస్తానే ఉండు, దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఎవరికి లోబడాలని చెప్పండి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన సన్నిధికి లోబడాలి. ఆయన చెప్పిన మాటకి విధేయులుగా ప్రభు చెప్పిందే చెయ్యాలి, వేరే చేయటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకు రమ్మన్నాడు, వచ్చాం అంతే, ఇంక వేరేది ఏమి లేదు. రోగాలుంటే రోగుల మీద చేతులుంచి వాళ్ళ స్వస్థతలు చేతులు ఉంచటమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు నాకు అధికారం, నాకొక్కడికే కాదు అందరికీ ఉంది అధికారం. నీ రోగం మీద నువ్వే చేయబెట్టి ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభా మార్కు 16:16 చెప్పా కదా, రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థతను పొందుతాను. నేను అనారోగ్యంతో ఉన్నాను, ఇదిగో ఈ భుజం నొప్పి చేయి పెడుతున్నా, యేసు నామములో ఈ చెయ్యి నా చెయ్యి కాదు నాయన, ఇదిగో నా చెయ్యి కదలకపోతే నీ చెయ్యి కదలదు నాయన, ఇదిగో ఈ చెయ్యి నీ చెయ్యిగా మారింది నాయన, ఇది పెట్టుకుంటే నా చెయ్యి కాదు నీ చెయ్యే పెడుతున్నాను. యేసు నామములో ఈ భుజం నొప్పిని ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నడుము నొప్పి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అది మనం చేయాల్సింది. కానీ మనం అలా చేయంగా ప్రతి రోగాన్ని డిగ్రీలాగా చెప్పుకుంటా ఉంటాం. పాస్టర్ గారు, అమ్మ ఏంటమ్మా పోయిన వారం, ఎక్కడ పాస్టర్ గారు అసలు చాలా దారుణంగా ఉంది, ఇంకా నేను రాలేనేమో అని. రాలేవా? ఇంకా రావు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. జీవమరణాలు ఎక్కడున్నాయి? నువ్వేం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? నువ్వు ఏం పలుకుంటున్నావు? నీ కుటుంబానికి, నీ పట్ల. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నేను తలగానే ఉంటాను, నేను తోగ్గా ఉండను, నా ప్రభు నాతో ఉన్నాడు. దెయ్యం నా జీవితంలో నీకు అధికారం లేదు. అందుకే ప్రార్థనే నాకు చెప్పేది. ఏమని చెప్తున్నాను? ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటి, అది ఊరికే కొంతమంది బట్టి పడుతున్నారు, కానీ నిజంగా తని అయ్యా ఈ మాట నాది అంటే శరీరంలో ఏ తెగులు కూడా రాకుండా దేవుడు కంచి వేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మొన్న మా అమ్మగారు చెప్తున్నాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు, అరే నాన్న మంచం చుట్టూ అగ్ని మండుతూ ఉందని చెప్పింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎటువంటి కార్యాలు మనం చేస్తున్న ప్రార్థన వ్యర్థంగా పోదు. ప్రభు ఏ ప్రార్థన తోసేసేవాడు కాదు. మన అపనమ్మకం, మన భయము, మన బలహీనతలే మన జీవితం. సాతానుగాడు నువ్వు ఎదురు, నేను కొంతమంది అంటారు, ఎవండి ఆ ఇంట్లో దెయ్యాలు. ఎక్కడ దెయ్యాలు ఉండేది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడ దెయ్యం ఉండేది? నువ్వు దెయ్యం పిల్లవైతే దెయ్యం నీతో ఉంటుంది. నువ్వు దేవునికి లోబడి దెయ్యం ఉంటుందా? కొంతమంది అది పోవాలంటే ఎవడొచ్చేది? ఇక్కడ రాస్తుందా? ఈ సుధాకర్ పాస్టర్ గారు వల్ల దెయ్యాలు పోవు, కెతురా లావణ్యాన్ని మీరు ఇంట్లో అడుగు పెడితే దెయ్యాలు అని రాస్తుందా? మార్కు 16:16 ఒకసారి చదవరా నా మాటని. ఒక్కసారి మార్కు 16 రండి. ఒక్కసారి ఆ మాట మీకు చూపించాలి. ఎందుకంటే అజ్ఞానంతో ఉంటాం మనం, దానికి నిలబడాలి. నువ్వా నేనా అని తేల్చుకోవాలి దాన్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గొడవల్లో నుంచుంటారు, అట్లా కాదు, దెయ్యంతో నుంచోవాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం 16. ఎవరి వల్ల అంట? నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? యేసయ్య నామాన్ని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? లైవ్లో ఎంతమంది ఉన్నారు? ఈ కార్యక్రమం చూస్తూ ఒకవేళ మంచం మీద ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో, నువ్వు నమ్మితే నా యేసయ్య మహిమ నువ్వు చూస్తావు. నువ్వు దిగులు పడొద్దు, చింతపడొద్దు. నా ప్రభువుకి అసాధ్యమైంది ఏదీ లేదు. చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, ఊహకందని కార్యాలు చేసే దేవుడు. ఆయన ఏదైనా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రాలు. ఎవరి వల్ల జరుగుద్దంట? నమ్మిన వారి, చెప్పండి, నమ్మిన వారి వలన. ఎంతమంది పక్కన వాళ్ళని అడగండి, మీరు నమ్ముతున్నారు లేదా అని చెప్పండి. నమ్మబోతే పంపించేసాడు కిందకి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.